హాయ్, ఇవాళ మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫ్రూట్స్ మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేను ఇవాళ మామిడి పండు, యాపిల్, దానిమ్మ, అరటిపండు, జామకాయ తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే కస్టర్డ్ పౌడర్, షుగర్, పాలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. సో నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ పాలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి, పాలు కొంచెం కాగే వరకు. పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫస్ట్ కాచుకోవాలి. సో ఇలా మన పాలు కొంచెం కాగిన తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా మనం మిక్స్ చేసుకుందాము. మధ్య మధ్యలో ఇలా మనము కాగుతూ ఉంటాయి కదా పాలు, ఈ సైడ్స్ కూడా మనం ఇలా తీసుకొని మళ్ళీ పాలల్లో కలుపుకోవాలి, సైడ్స్ అలా వదిలేయకుండా. సో ఇప్పుడు మన షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్లో హాట్ మిల్క్ కానీ లేదంటే కూల్ మిల్క్ పాతగా ఏమైనా ఉంచుకుంటే ఆ మిల్క్ కానీ కలుపుకోవాలి. ఇందులో నేను ఈ వేడి పాలే వేసుకొని 1 స్పూన్ కలుపుకుంటాను. సో మనం దీన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరం అయితే ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇంక ఇప్పుడు నేను పాలు కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. స్లోగా 2 స్పూన్స్ అలా. ఇప్పుడు మొత్తం కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది, అడుగంటిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం థిక్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఫుల్గా థిక్గా అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అవుతుంది. ఇది కస్టర్డ్ పౌడర్ ఉడుకుతున్నంతసేపు కూడా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి పాలని. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఉండలు కట్టినట్టు అనిపిస్తే మీరు ఇలా ఆ పోర్షన్ వరకు ఇలా తీసుకొచ్చి గిన్నెకి ఇటు సైడ్ ఇట్లా దాన్ని రబ్ చేసేస్తే అది నార్మల్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది, మళ్ళీ కలిసిపోతుంది పాలల్లో. సో ఇంకా ఈ టెక్స్చర్ ఇంకొక 1 మినిట్లో మనం ఆఫ్ చేసేద్దాము. దాదాపు ఇది రావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చింది. సో ఇది సైడ్స్ లో కూడా కొంచెం స్టక్ అయిపోతుంది ఉడికేటప్పుడు ఈ కస్టర్డ్, కాబట్టి సైడ్స్ లో కూడా ఒకసారి ఇలా మధ్య మధ్యలో ఇలా ఒక రౌండ్ తీసుకోండి. మీరు
ప్యాన్లో చేసుకుంటే ప్యాన్లో, ఇలా ఒక బౌల్లో చేసుకుంటే బౌల్లో, ఏదైనా సరే. సో ఇంకా ఈ కన్సిస్టెన్సీ చాలు. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా దీన్ని చల్లగా అయ్యే వరకు ఎదురు చూద్దాము. ఇది చల్లగా అయిన తర్వాత మనము ఫ్రూట్స్ మిక్స్ చేసుకుందాము. ఈ లోపు నేను ఈ కస్టర్డ్ ఏదైతే మిక్స్ ఉందో ఇది చల్లగా అయ్యే లోపు నేను ఈ ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకుంటాను. సో నేను ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ చల్లారిపోయింది మంది. నేను చూపించిన ఫ్రూట్స్ అన్నిటిని పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇవన్నీ ఈ కస్టర్డ్ మిక్స్ చేసుకోవాలి. అన్ని వేసేసుకొని, అన్ని ఫ్రూట్స్ మనవి, దానిమ్మ, జామ, యాపిల్, మ్యాంగో, బనానా అన్నీ నేను ఇలా వేసేసుకున్నాను. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ ఇలా ఉంచేసాను. మనం వీటితో ఫ్రూట్ సలాడ్ కూడా చేసేసుకోవచ్చు. సో నేను ఇలా ఈ ఫ్రూట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని బాదం వేసుకుందాము, కొన్ని సర్వింగ్ కోసం ఉంచుకుందాము. మీరు కట్ చేసుకొని వేసుకోవాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు, 2గా స్ప్లిట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా. లేదనుకుంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్గా అయినా సరే కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇలా 2గా స్ప్లిట్ చేసుకొని వేసుకుంటాను. సేమ్ అలాగే బాదం, మీరు పిస్తా వేసుకోవచ్చు, ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు, ఆప్షనల్. ఫ్రూట్స్ కూడా అంతే, మీరు పపాయ వేసుకోవచ్చు, గ్రేప్స్ వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కూలింగ్ కోసం. ఒక 3 to 5 అవర్స్ కూలింగ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్ లో కాదు, జస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఒక 3 అవర్స్ కి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. ఈ 3 అవర్స్ నేను ఇంకా మన ఫ్రూట్ కస్టర్డ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. 3 అవర్స్ తర్వాత మనం చూద్దాము. ఇదిగోండి, ఇది ఇలా చల్లగా అయిపోయింది బాగా. ఇప్పుడు ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకొని. సో నేను ఇప్పుడు ఇది మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను మన ఫ్రూట్ కస్టర్డ్ ని. ఇందాక కొన్ని మనం మిగిల్చుకున్నాం కదా బాదం ఇంకా జీడిపప్పు, వాటిని మనం పైనుంచి ఇలా గార్నిషింగ్ కోసం వేసుకుందాము. ఓకే, ఇంకా మన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. Thank you for watching. Please like, share and subscribe to our channel for more videos.